నిన్నంతా ఎపిసోడ్ లో సంజన గారిని బయట పంపించేస్తాము అంటే ఆహా లేదు ఉండాలి అని కోరుకొని రివర్స్ ఎవరైతే తెచ్చారో మళ్ళీ ఈ రోజు ఆహా లేదు ఆవిడ బయటికి వెళ్ళిపోవాలి అని ప్లేట్ తిప్పేశారనమాట. ఇంకా సుమనన్న గారికి ఒక డైలాగ్ పడ్డది ఈ రోజు నాగార్జున గారి చేత. చిన్న డైలాగ్ అయినా కూడా బాగా గట్టిగా తగిలింది. అంటే ఎక్కడ ఎలా తగలాలో అలా తగిలింది అనమాట. ఇంకా దివ్య ఎలిమినేషన్ కి వస్తే నిజంగా ఈ రోజు దివ్య ఎలిమినేట్ అయ్యేటప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోతుందిరా అని అయితే నాకు అనిపించింది. మీకు అలా అనిపించుంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ ఇంకా ఆడియన్స్ తో ఇంటరాక్షన్ అయ్యారు, అంత బానే ఉంది. ఫస్ట్ డెమాన్ సేఫ్ అయిపోయాడు అనమాట. ఏదో ఫన్ టాస్క్ జరిగింది. జస్ట్ నార్మల్ గా ఏంటి ఒక 6 seconds మూవీ గ్లిమ్స్ చూపిస్తారు, గెస్ట్ చేయాలి. 2 teams గా ఉన్నారు. నిన్న బ్రాండ్ టాస్క్ కోసం ఎలాగో కొట్టుకున్నారు కదా సంచాలక్ గా, ఇంకా తనూజాని ఎందుకులే హర్ట్ చేయడం అనేసి ఈ రోజు సంచాలక్ గా తనూజాని పెట్టేశారనమాట. సో 2 teams గా ఉన్నారు, బాగా ఫన్, కాసేపు సాంగ్లు వేసుకుంటూ ఎంజాయ్ చేశారు. ఏదో చెప్పడానికి సీక్రెట్ రివీల్ చేయమని చెప్పారనమాట. తనూజ ఏమో సీక్రెట్ రివీల్ చేయమంటే ఏదో చెప్తుంది. ఇంకా ఐ మీన్ పాల ప్యాకెట్ దాచిపెట్టాము అంటే అది ఆల్రెడీ చూసేసాము కదా అనేసి అంటే సంజన గారు నేను చెప్తాను సార్ అని లేచారు. సో ఈవిడ ఫస్ట్ వీక్ నుంచి ఏదో ఒకటి నాటి పనో లేకపోతే ఏదో ఒక దొంగతనం చేయడమో ఏదో ఒకటి ఉంటది అనమాట. తనూజ మీద కోపంతో ఆవిడ బాడీ వాష్ ఏదో కాస్ట్లీది ఉందంట, సో అది బట్టలు వాషింగ్ కి యూజ్ చేశాను సార్ అని చెప్పింది. ఓకే సీక్రెట్ యాక్సెప్టెడే. కాకపోతే ఇంకా తనూజ అయ్యో ఎవరో వాడుతున్నారు అనుకున్నా గానీ మరి బట్టలు ఉతకడానికి వాడుతున్నారని అయితే అస్సలు అనుకోలేదు అని చెప్పింది. ఇంకా దివ్య కూడా అంతే. అదే అంటే ఆ కామెడీ క్లిప్ ఏదైతే ట్రోల్ ట్రెండ్ అన్ని అవుతున్నాయో బర్నీ గారు, రీతు అండ్ ఇమాన్యుయల్ డాన్స్, ఆ క్లిప్ కోసం అనమాట ఈ కాన్వర్జేషన్. ఐ మీన్ ఇది టాస్క్ జరుగుతున్న టైంలో ఇంకా బర్నీ గారు ఆ టాపిక్ ఒకటి ట్రెండ్ అవుతుంది, చెప్పడం ఎందుకులో చూపిస్తానని చెప్పి ఆ వీడియో ప్లే చేశారు. సో ఆ వీడియో ప్లే చేయాలంటే వీళ్ళని సీక్రెట్ రివీల్ చేయాలన్నారు. దివ్య కూడా లైక్ ప్రమోషన్స్, బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంది కదా తను. ఇంట్లో సగం అమౌంటే చెప్తాను, సగం అమౌంట్ నేను ఐ మీన్ ఫ్రెండ్స్ తో తిరగడానికి యూజ్ చేసుకుంటాను, ఇంకా మా డాడీని మళ్ళీ నేనే డబ్బులు అడుగుతుంటాను ఏదో సీక్రెట్ చెప్పింది. ఓకే ఆ వీడియో ప్లే చేశారండి. అక్కడ ఉన్న మ్యూజిక్ కంటే బయట ట్రెండ్ అవుతున్న మీమ్స్, బయట ట్రెండ్ అవుతున్నాయి ఎలా ఉన్నాయో అది ఇంకా అదిరిపోయింది. బర్నీ గారు స్టార్ట్ చేశారు, బానే ఉంది ఒక కొరియోగ్రాఫర్ లాగా. రీతు దాన్ని అందుకుంది స్టూడెంట్ లాగా. మధ్యలో వచ్చాడే ఇమాన్యుయల్, ఎందుకు వచ్చాడో అసలు. అక్కడ ఏదో టాస్క్ అయిపోతుంది, ఏదో మునిగిపోతుంది అన్నట్లు ఉరుక్కుంటూ వచ్చాడు అనమాట. కానీ ఒక ఊపు ఊపేస్తుంది అది ట్రెండ్ అయ్యి బాగా. ఓకే ఈ టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బర్నీ గారు అండ్ కళ్యాణ్ ఇద్దరు అట్ టైం సేఫ్ అయిపోయారనమాట. ఇప్పుడు ఈ రోజు ఫన్ టాస్క్ కాబట్టి ఈ ఫన్ టాస్క్ ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ మామూలుగా ఒక ఫ్యామిలీ ట్రీ లాగా 9 members ఫొటోస్ పెట్టారు. ఈ ఫ్యామిలీ ట్రీలో ఎవరిని ఉంచకూడదు అనుకుంటున్నారు వాళ్ళ ఫోటో తీసి డస్ట్బిన్ లో వేయాలని చెప్పారు. నిన్న ఆల్రెడీ చెప్పారు కదా సంజన గారి గురించే ఎపిసోడ్ మొత్తం మాట్లాడారు. ఆల్మోస్ట్ ఒక 40 minutes దాకా మనకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లోనే అంత అయింది. అండ్ మనకి టెలికాస్ట్ అవ్వడం నిన్న ఈ రోజు అయినా వాళ్ళకి అక్కడ జరిగింది ఐ మీన్ సమ్ అవర్స్ గ్యాప్ లోనే కదా ఎపిసోడ్ జరిగింది. సో అప్పటికి ఇప్పటికే ఇంత మారిపోయారనమాట. నిన్నంతా ఏమో ఎవరైతే ప్రీవియస్ గా సాక్రిఫైస్ చేశారు అనుకున్నారు వాళ్ళే డిస్కస్ చేసి వాళ్ళే మళ్ళీ హౌస్ లో ఉంచాలనుకున్నారు. బట్ స్టిల్ మళ్ళీ ఈ రోజు ఈ ఆప్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంకా బర్నీ గారితో స్టార్ట్ చేశారనమాట. సంజన గారిని అంటే ఇప్పటిదనే కాదండి, నేను ఫస్ట్ వీక్ నుంచి కన్సిడర్ చేస్తున్నా హౌస్ హార్మోనీ అనేది దెబ్బతింది. ప్లస్ ఇంకా గేమ్ వైజ్ గానీ అన్ని కన్సిడర్ చేసి చెప్తున్నా, ఆవిడ వద్దు అనేసి అనుకుంటున్నాను అని చెప్తారు బర్నీ గారు. నెక్స్ట్ సంజన గారు రీతు జరుగుతూనే ఉంది కాబట్టి రీతునే. ఎందుకు అంటే 3 weeks నుంచి నేను ఎంత గొడవ అవాయిడ్ చేయాలి అనుకుంటున్నా కూడా నన్ను గోకి మరి నాతో గొడవ పెట్టుకుంటుంది, నామినేట్ చేస్తుంది, అదే కంటిన్యూ అవుతుంది. సో పాజిటివ్ గా ఉండాలి అనుకున్నా కూడా అటు సైడ్ నుంచి ఆ పాజిటివిటీ దానికి కనిపించట్లేదు. సో కాబట్టి నేను రీతుని ఫ్యామిలీ ట్రీ నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నా అని చెప్పారు. ఓకే రీతు ఏంటంటే ఇక్కడ కొంచెం బాగా ఆలోచించింది అనమాట. ఎందుకంటే నిన్న అంత డిస్కషన్ అదంతా జరిగాక కూడా. అండ్ సంజన గారు ఒక పాయింట్ చెప్పారు, తను కూడా బూతులు యూజ్ చేసింది, అదంతా ఓకే. నిన్న ఇది నేను చెప్పిన వే రాంగ్ గా పోయింది, సారీ చెప్పమంటే నేను చెప్పాను.
బట్ స్టిల్ తను ఆ బూతులు యూజ్ చేసిన దానికి కావచ్చు సారీ కూడా చెప్పలేదు అనేసి అన్నారు. ఓకే, రీతు కూడా సేమ్ ఇంకా సంజన గారిని తీసేస్తారనుకున్నా, నిన్ననే ఇంత లాగ్ అయింది ఎందుకులే అనుకుందో ఏమో తెలియదు కానీ రీతుకి ప్రాబ్లం ఉండేది సంజన గారితో, ఇంకా నెక్స్ట్ దివ్యతో. సో కాబట్టి ఆల్రెడీ దివ్య చెప్పింది కదా ఏదన్నా ఉంటే నాతో ఆడి గెలువు రీతు అనేసి. ఇక్కడ మళ్ళీ దివ్యాని, ఎందుకంటే నాకు అందరితో ఎక్కువ బాండ్ ఉంది, తనతో తక్కువ బాండ్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే తను ఏది చెప్పేది అర్థం చేసుకోదు, తనే ఊహించేసుకుంటుంది అన్నట్లు చెప్పింది. ఓకే, నెక్స్ట్ దివ్య కూడా సేమ్ రీతుని రిమూవ్ చేసింది. అట్లీస్ట్ క్లోజ్ ఫ్రెండ్షిప్ గానీ ఏదైతే తనతో నాకు కుదరలేదు, దానికి మించి ఏం లేదు అనేసి చెప్పారు. ఓకే, డెమాన్ ఇంకా మరి తను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఏదైతే కాన్వర్జేషన్ జరిగిందో సంజన గారి పేరే చెప్పారు. ఎందుకు అంటే ఈ హౌస్ లో ఆల్మోస్ట్ ఎక్కువ మందితో ప్రాబ్లం ఉండేది సంజన గారు కాబట్టి నేను 3 నుంచి తీసేయాలనుకుంటున్నాను. సుమన్ అన్న, ఫస్ట్ లో నేను చెప్పాను కదా సుమన్ అన్నకి ఒక చిన్న డైలాగ్ అయినా కూడా బాగా గట్టిగా పడేలాగా పడ్డది అనేసి, అది ఇక్కడే సంజన గారిని రిమూవ్ చేశారు. రీజన్ ఏంటంటే హౌస్ హార్మోనీ, నాకు సపోర్ట్ లేకపోవడం అనేసి. అంటే ఆవిడ మీకు సపోర్ట్ చేయడానికి కాదు కదండి వచ్చింది, ప్రతిసారి నామినేషన్స్ లో ఇదే, కెప్టెన్సీ అన్నిట్లో ఇదే. సార్ చెప్పి వెళ్ళిపోయాక నాగార్జున గారే కరెక్ట్ గా అన్నారు, నామినేషన్స్ లో ఇదే, కంటెండర్షిప్ లో ఇదే, టాస్క్ లో ఇదే, ఇప్పటికైనా కొత్త డైలాగ్ ఎత్తుక్కోవయ్యా అనేసి. అక్కడ అర్థం కావట్లేదా అంటే నామినేషన్స్ చెయ్యాలి, మరీ సిల్లీ రీజన్స్. ఇప్పుడు తొక్కలో కెప్టెన్ అన్నప్పుడు నామినేట్ చేశారు, అదేదో ఆవిడ వర్డ్ యూజ్ చేసినప్పుడు నామినేట్ చేశారు, అండ్ లాస్ట్ వీక్ నామినేట్ చేయడానికి ఏం రీజన్ ఉంది? హౌస్ హార్మనీ దెబ్బతిందంట. ఈ వీక్ ఈ వీక్ గొడవలు అయ్యాయి, నామినేషన్ రోజుకి ఏమీ లేదు. హౌస్ హార్మనీ అని చెప్పారు, మళ్ళీ డార్లింగ్ అని పిలవడం అని చెప్పారు. నిన్న అడిగితే ఏమో ఇంకా నామినేషన్స్ ఎక్కడ వీడియో వేస్తారనుకున్నారో ఏమో తెలియదు కానీ నాకు నచ్చలేదు అని చెప్పాను సార్, ఆవిడ మళ్ళీ పిలవలేదంటే మరి దాన్ని ఎందుకు మీరు నామినేషన్స్ పాయింట్ లో తెచ్చారు? ఇమాన్యువల్ అన్న నామినేషన్స్ లోకి రావడానికి ఎట్లా కంటెండర్షిప్ కోరుకోవడమో సేఫ్ ప్లే ఆడుతున్నారు కానీ అసలు సుమన్ అన్న ఫస్ట్ నుంచి గేమ్ చూసుకుంటే గేమ్ ఎక్కడ కనిపిస్తుంది? అఫ్ కోర్స్ టాస్క్ ఉన్నప్పుడు ఆడలేదు అని చెప్పట్లేదు, బట్ స్టిల్ ఇప్పుడు ఎలిమినేట్ అవుతున్న దివ్యతో కంపేర్ చేసుకున్నా, ప్రీవియస్ గా ఎలిమినేట్ అయిన వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళకి స్కోప్ రాలేదు. నిఖిల్ గౌరవ్ ఫిజికలీ చాలా స్ట్రాంగ్, బట్ ఏదో వైల్డ్ కార్డ్స్ గా వచ్చారు, అంతే ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. ఇప్పుడు దివ్య కూడా వైల్డ్ కార్డ్స్, ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని వైల్డ్ కార్డ్స్ క్లోజ్ అన్నమాట. ఫైర్ స్టామ్స్ వెళ్ళిపోయారు, వైల్డ్ కార్డ్ స్ట్రాంగ్ గా నిలబడి ఉంది అనుకుంటే ఇంకా తనను కూడా ఈరోజు సక్సెస్ఫుల్ గా పంపించేశారు. నెక్స్ట్ కళ్యాణ్, సేమ్ సంజన గారి గురించి, ఆమెతో నాకు చాలా మంచి బాండే ఉంది, కాకపోతే హౌస్ గురించి, హౌస్ హార్మనీ, డిసిప్లిన్ దాంట్లో కొంచెం నాకు ఆవిడ మంచిగా అనిపించలేదు, రివ్యూ చేస్తున్నా అన్నారు. ఇమాన్యువల్ కూడా పాజిటివ్ నోట్ లో, అంటే సంజన గారిని మంచి చెప్పే వాళ్ళ మాట అయినా వినుంటే ఈ రోజు ఈ సిచ్యువేషన్ వచ్చిండేది కాదు. ఇది నిజంగా కరెక్ట్ గానే చెప్పాడు. ఎందుకంటే ఆ రోజు అంటున్నారు చెప్పే వే కరెక్టే గానీ మాట వద్దు 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 అనేసి, బట్ ఆవిడ దానికే స్టిక్ ఆన్ అయినారు. ఎందుకు అంటే ఇన్ని వీక్స్ నుంచి చూసాము అది ఇది అనేసి, క్యారెక్టర్ అసాసినేషన్ అన్నారు, ఏదేదో అన్నారు. ముందు చెప్పిన వాళ్ళ గురించి మాత్రం ఇక్కడ ఏమీ మాట్లాడలేదు, బట్ సంజన గారిని ఎక్కువ పాయింట్ అవుట్ చేయడం జరిగింది నిన్నటి ఎపిసోడ్ లో అయితే. సో నెక్స్ట్ తనుజ కూడా సేమ్ సంజన గారు, ఎందుకంటే ఆవిడ చాలా మంచి మనిషి, కాకపోతే ఎవరన్నా హర్ట్ చేస్తే వాళ్ళని మళ్ళీ వెంటనే రివర్స్ గా ఏదో ఒక విధంగా హర్ట్ చేసి ఏదో ఒక మాట అనేయాలి అన్నట్లు చేస్తారు. ప్లస్ నామినేషన్ తో కూడా నన్ను స్ట్రాంగ్ అని నామినేట్ చేశారు, బట్ ఇమాన్యువల్ తో కంపేర్ చేసుకుంటే ఏమో తనతో లైక్ బాండ్ వల్ల అని చెప్పారు. మళ్ళీ ఆవిడే చెప్పారు హౌస్ లోపలికి వచ్చాక ఇట్స్ ఆల్ అబౌట్ గేమ్ అని, బట్ ఇది మాత్రం పర్సనల్ కాదా అని ఏదో క్వశ్చన్ చేశారు. ఓకే, కాకపోతే మరి బర్నీ గారు చేసింది ఏంటి? బర్నీ గారి విషయంలో తనుజ చేసింది ఏంటి? సేమ్ కదా. మొన్న అట్లీస్ట్ నిన్ననే బ్రాండ్ టాస్క్ లోనే ఇదేంటి అంత ఫైర్ గా అంత గొడవలు పడేసి వాగుడుకాయ పెద్ద ఆయన కదా మీరు ఇలా మాట్లాడకూడదు అది ఇది అనేసి అన్నారు కదా. మరి అక్కడెక్కడ మీరు కూడా రివర్స్ మాట అన్నమాట, మీరు కూడా రివర్స్ గా చాలా రియాక్ట్ అయ్యారు కదా, అది అర్థం కాలేదన్నమాట. నెక్స్ట్ ఇంకా మామూలుగా చెప్తారనమాట నాగార్జున గారు, ఏమన్నా పాట
పాడాలి, ఇప్పుడు సంజన గారి మనసులో ఏముందో నువ్వు చెప్పాలి అంటే ఏం చెప్తావు, ఏం సాంగ్ పాడతావు, పాడు అనేసి అడిగితే ఇమాన్యుల్ సింహరాశి మూవీ సాంగ్ పాడతాడు. నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది. బికాజ్ ఇమాన్యుల్ లేడీ వాయిస్ లో కూడా పాడతాడు కాబట్టి చాలా బాగా అనిపించింది. కాసేపు అట్లా ఎమోషనల్ అయిపోయారు అనమాట. వెంటనే ఇమాన్యుల్ కూడా సేఫ్ అయిపోయాడు. అంటే ఇమాన్యుల్ ఎలాగో సేఫ్ అవుతాడని నాకు తెలుసు. బాగుంది. నెక్స్ట్ మళ్ళీ వన్ మోర్ ఫన్ టాస్క్ అనమాట. ఎందుకంటే ఈరోజు సండే ఫన్ డే కాబట్టి. అంటే ఫిష్ బౌల్ ఏదో బౌల్ లాగా తెచ్చారు. అందులో మామూలుగా మూవీ నేమ్ కానీ ఒకటి ఉంటుంది. దాన్ని వీళ్ళు చూపించి ఆ బొమ్మని పర్టికులర్ నేమ్ ని డ్రా చేస్తే ఎదుటి వాళ్ళు ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇందులో మాత్రం అదిరిపోయారు. ఒక్కొక్కరు పోస్టర్స్ వేసారు చూడండి. అంటే నాకు సార్ ఫస్ట్, తర్వాత ఒక సర్ప్రైజ్ ఉంటుంది అన్నారు. ఆ సర్ప్రైజ్ మాత్రం అదిరిపోయింది. ఫస్టే దేశముదురు ఐడెంటిఫై చేశారు. ఆ దేశముదురు పోస్టర్ ఎవరు అంటే ఇమాన్యుల్. అసలు ఇమాన్యుల్ కి అర్థం కాలేదన్నమాట, నేనేనా అసలు ఈ పోస్టర్ లో ఉండేదని చూసుకుంటున్నాడు. బట్ ఇమాన్యుల్ పోస్టర్ అనమాట. అంటే దేశముదురు ఎవరు అని దివ్యాని అడిగితే మాత్రం దివ్య సుమనన్న సార్, బికాజ్ ఆయనకు అన్ని తెలుసు అనేసి పాజిటివ్ నోట్ లోనే చెప్పింది. నెక్స్ట్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇక్కడ తనూజ అండ్ కళ్యాణ్ వస్తారనమాట. యాక్చువల్ గా సంచాలక్ గా ఈ ఫన్ టాస్క్ కూడా తనూజ ఉండమంటే, అంటే నేను కూడా ఆడొచ్చా సార్ అంటే, పాపం డెమాన్ ఇంకా పెయిన్ తో ఉన్నాడు, ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోతున్నాడు, ఫన్ ఎంజాయ్ చేయలేకపోతున్నాడు కాబట్టి పాపం తనని మళ్ళీ సంచాలక్ గా పెట్టి తనూజని గేమ్ లెగ్ తీసుకున్నారనమాట. తనూజ గీసింది ఏం గీసిందో మరి అక్కడ అర్థం కాలేదు. అయితే బర్నీ గారిని అడిగారనమాట, ఎవరు జగదేక వీరుడు అతిలోక సుందరి అంటే డెమాన్ అండ్ రీతు అని చెప్పారు. ఆ కంటెక్స్ట్ లో కాదు అనేసి అన్నా కూడా మేమిద్దరం కాదు సార్ అనేసి చెప్పాడు. ఇంక అక్కడికి బర్నీ గారు అంటున్నాడు, ఇది ఫన్ టాస్క్ కదా జస్ట్ మామూలుగా అనేసి అంటే ఫైనల్ గా తనూజ పోస్టర్ వస్తుంది అనమాట. బాగుంది పోస్ట్ వరకు, క్యూట్ గా బాగుంది. నాగార్జున గారు ఇంకా బర్నీ గారు నాగార్జున గారు అన్నారు అక్కడ ఏంటంటే అతిలోక సుందరి కాదు అతి చేసే సుందరి అనేసి. బర్నీ గారికి నవ్వు ఆగట్లేదు అనమాట. మీకుంది ఈ వీక్ ఉంది అన్నట్లు తనూజ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అక్కడ. నెక్స్ట్ సంజన గారు రేసుగుర్రం రేసుగుర్రం మూవీది వేశారనమాట. ఐడెంటిఫై కూడా చేశారు. దాంట్లో రేసుగుర్రం ఎవరంటే డెమోన్ అని చెప్పారు. బట్ కళ్యాణ్ పోస్టర్ వచ్చింది అనమాట. బాగుంది. గీతా గోవిందంకి కూడా సుమనని అడిగితే డెమోన్ రీతు అనే చెప్పాడు. ఫైనల్ గా వాళ్ళిద్దరు పోస్టరే వచ్చింది అక్కడ. హాయ్ నాన్న మాత్రం అడగకుండానే ఇంకా తెలిసిందేగా బర్నీ గారి పోస్టర్ అదిరిపోయింది. చంద్రముఖి పోస్టర్ మాత్రం రీతు నేనే సార్ అండి, నువ్వు కాకుండా ఎవరంటే సంజన గారు అన్నారు. సంజన గారు పోస్టర్ వచ్చింది అనమాట. బాగుంది. బాబు బంగారం ఇది మాత్రం అదిరిపోయింది. బాబు బంగారం ఫైనల్ గా సుమనన్నే అనమాట. పర్సనాలిటీ వైజ్ అన్నిట్లో చూసుకుంటే సుమనన్న బాబు బంగారమే. బట్ హౌస్ లో గేమ్ వైజ్ చూసుకుంటే గేమ్ ఎక్కడుంది? గేమ్ ఆడే వాళ్ళేమో ఎలిమినేట్ అయిపోతూనే ఉన్నారు. ఫస్ట్ వీక్ నుంచి సేఫ్ గా ఆడుకుంటూ వచ్చే వాళ్ళేమో గేమ్ లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ తనూజ సేఫ్ అవుతుంది. ఇక్కడ పాపం ఎప్పుడు థ్యాంక్ యూ ఫ్యామిలీ, థ్యాంక్ యూ ఆడియన్స్ అని చెప్పి ఆవిడ థ్యాంక్ యూ లవ్ అన్నారు. దాన్ని మన నాగార్జున గారు పట్టుకొని లవ్ ఎవరు అనేసి క్వశ్చన్ చేశారు. ఓకే, ఇంకా అక్కడ ఒక స్మైల్ ఇచ్చి ఆపేశారనమాట. నెక్స్ట్ సంజన గారు సేఫ్ అయ్యారు. సంజన గారు ఇంకా చెప్పారు, లైక్ నేను చేసినందుకు గివప్ ఇచ్చినందుకు సారీ, టఫ్ ఫైట్ ఇస్తాను, గేమ్ ఆడతాను, ఇంకా మాట జారను అనేసి చెప్పుకున్నారు. ఫైనల్ గా అందరూ సేఫ్ అవ్వకుండా వచ్చారు. ఫన్ ఎపిసోడ్ ఇప్పటిదాకా బానే ఉంది. దివ్య వర్సెస్ సుమనన్న ఉన్నారు. ఫైనల్ గా సుమనన్న సేఫ్ అయిపోయాడు అండ్ దివ్య ఎలిమినేట్ అయిపోయింది అనమాట. పాపం అప్పుడు కూడా హౌస్ మేట్స్ ఒకసారి మీట్ అయ్యి రావచ్చా సార్ అంటే ఓకే అన్నారు, వచ్చారు. అక్కడ తనూజ హగ్ చేసుకోవడం, మిస్ అవుతాను ఏదో మాట్లాడుకోవడం, బర్నీ గారు ఏడుపు స్టార్ట్ చేశారు. దివ్య మాత్రం అందరినీ మోటివేట్ చేస్తుంది, మాట్లాడుతుంది. నిన్న మీకు తెలియకుండా స్వీట్ చేశాను పెడతానని చెప్పి అందరికి స్వీట్ తెచ్చి పెట్టింది. ఓకే, అందరూ బాగా ఎమోషనలే అయ్యారు. బికాస్ ఒక రీతుతో తప్ప ఇమాన్యుల్ తో ఒక మంచి బాండ్ ఉంది, డెమాన్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, కళ్యాణ్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, తనూజతో మంచి రైవలరీ ఉంది, బర్నీ గారితో మంచి బాండ్ ఉంది, సంజన గారితో ఈ మధ్య మంచి బాండ్ ఏర్పడింది. ఇంకా సుమనన్న అయితే క్యూటీ అనుకుంటూ తిరుగుతారు కాబట్టి ఓకే. బట్ తను స్ట్రాంగ్ గా వెళ్ళిన విధానం మాత్రం అదిరిపోయింది. ఎక్కడా తగ్గకుండా బయటకు వెళ్ళి హ్యాపీగా నేను పిజ్జా తింటా అది తింటా అనుకుంటూ అందరికి
బన్నీ గారు కూడా చెప్పింది మీరు గెలిచి రావాలి, గుర్తుపెట్టుకోండి, బాగా ఆడండి అని చెప్పి వెళ్ళింది అనమాట. ఓకే, ఇంకా ఏవి చూసుకుంది. ఏవి చూసుకున్నాక హ్యాపీ. రివ్యూ చెప్పమంటే కరెక్ట్ గా చెప్పింది. నేను గేమ్స్ లో గానీ ఎక్కడ అన్నిట్లో బాగా ఆడాను సార్, కాకపోతే ఎక్కడో బాండ్లు ఆ విషయంలో కొంచెం ఎక్కువ ఆలోచించి ఎక్కువ ఇది చేసుకొని నా గేమ్ నేను ఎఫెక్ట్ చేసుకున్నాను అని అనిపించింది. అంటే నిజంగా అంటే దివ్య రివ్యూస్ అయితే నేను చూడలేదు, మూవీ రివ్యూస్ ఎలా చెప్తుంది ఏంటి అనేది. బట్ తన గేమ్ రివ్యూ మాత్రం ఎగ్జాక్ట్ గా బయట ఏం జరిగిందో అదే చెప్పుకుంది. దివ్య ఎలిమినేట్ అవ్వడానికి, దివ్య ఎంటర్ అయినప్పటి నుంచి బయట ఎవరైతే పిఆర్లు ఉన్నారో నెగటివ్ చేస్తానే వచ్చారు తనది బర్నీ గారి బాండ్ ని. అంత క్లియర్ గా చూపిస్తున్నా కూడా ఆహా, దాని వల్లనే తన గేమ్ పడిపోయింది, ఈ రోజు ఎలిమినేట్ అయ్యింది అనమాట. నెక్స్ట్ ఇంకొకరికి ఏం చెప్తావు, ఏం మార్చుకోమని చెప్తావు, గేమ్ ఎలా ఆడమంటావు అంటే డెమాన్ కి ఫస్ట్ ఏది చెప్పినా నీకు నేను గేమ్ బెటర్మెంట్ కోసమే చెప్పాను, బాగా ఆడు, అగ్ని పరీక్ష నుంచి నాకు తెలుసు సార్, చాలా బాగా ఆడతాడు, కాకపోతే ఎక్కడో సాక్రిఫైజులు ఎక్కువ చేసేస్తున్నాడు, అలా అని టికెట్ ఫినాలే త్యాగం చేయొద్దు నాయన, అది ఒకటే ఉంటది, మరీ సపోర్ట్ చేసేసి ఇది చెయ్యొద్దు అనేసి చెప్తాడు. ఇమాన్యుయల్ కూడా చెప్తుంది సార్ నేను అందరినీ కాంపిటీటర్ గా కాదు, ఇమాన్యుయల్ ని మాత్రం నేను కాంపిటీటర్ గా యాక్సెప్ట్ చేశాను, ఆల్ రౌండర్ సార్ అతను, కాకపోతే ఎక్కడో ఆలోచనలో పడిపోతాడు, సో అది కొంచెం చూసుకోవాలి అని చెప్తారు. సంజన గారు కూడా అంతే, చాలా మంచి వాళ్ళు, అన్ని బాగుంటది, కాకపోతే మాటలు కొంచెం జాగ్రత్త, మాట జాగ్రత్త, దానివల్ల నెగిటివ్ అవుతారు, మీరేం తక్కువ కాదు, అలా అస్సలు అనుకోవద్దండి, గట్టి గేమ్ ఆడండి అని సంజన గారికి చెప్తుంది. నెక్స్ట్ తనుజ. బయట అనుకుంటారేమో సార్ నేను తనుజ ఎప్పుడు కొట్టుకుంటామని, బట్ అక్కడ అంత లేదు సార్, క్లాష్ వచ్చేది జస్ట్ ఆ బాండ్ వల్ల అంతే, ఇద్దరిది డిఫరెంట్ మైండ్ సెట్, ఆ బాండ్ మేము డిఫరెంట్ గా తీసుకున్నాం కాబట్టి, అంతేగాని నువ్వు ఆడతావు, నీకు ఆ పవర్ ఉంది, బాగా ఆడు అని చెప్తుంది అనమాట. ఓకే, హౌస్ లో ఉన్నప్పుడు పాపం ఎక్కడో ఈ బాండ్ వల్ల ఊరికే దీని వల్ల బయట నెగిటివ్ అయ్యి తగ్గిపోయింది, కానీ గేమ్ కొంచెం బాగా పడి ఉంటే ముందుకెళ్లాల్సిన క్యాండిడేట్. నెక్స్ట్ కళ్యాణ్. కళ్యాణ్ చాలా మంచోడు సార్, గట్టిగా ఆడతాడు, గేమ్ పైన అదే అతనికి గేమ్ పైన ఉన్న ఇంట్రెస్ట్ గానీ ఇండస్ట్రీ పైన ఉన్న ఇంట్రెస్ట్ గానీ చాలా బాగా అనిపిస్తుంది, గట్టిగా ఆడు, స్ట్రాంగ్ ఉండు అని చెప్తుంది. రీతు కూడా అంతే, మనం ఒకవేళ బయట కలిసి ఉంటే ఫ్రెండ్స్ అయ్యి ఉండే వాళ్ళమేమో, లోపల అంటే నామినేషన్ చేసుకోవడానికి కొట్టుకోవడానికి ఎవరు దొరకలేదు, సో మన ఇద్దరం కొట్టుకున్నాం, ఇది చాలా బబ్లీ గర్ల్, 3 వీక్స్ ఇవంతా వదిలేసి మంచి గేమ్ పైన ఫోకస్ చేయి అని చెప్తుంది. బర్నీ గారు కూడా ఇది ఎమోషనల్, మా అన్నయ్య సార్ ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, ఆయన గెలవాలనే కోరుకుంటాను, బయట ప్రే చేస్తాను, బాగా ఆడండి, గెలిచి రావాలి అనేసి అంటే ఇంకా ఆయన ఏడుపు మొహం పెడితే కూడా మీరు ఏడవద్దండి, మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అని చెప్తుంది. ఓకే, ఇంకా సుమన్ అన్న కూడా అంతే, క్యూటీ సార్, అసలు బాగా క్లోజ్, ఇంత క్లోజ్ అవుతానని అస్సలు అనుకోలేదు, సిస్టర్ యాపిల్ తినండి, ఆరెంజ్ తినండి అనేసి ఫుడ్ ఏదైనా కూడా వాళ్ళిద్దరు నన్ను చాలా బాగా చూసుకున్నారు హౌస్ లో, ఎమోషనల్ అవ్వకండి, గట్టిగా ఆడండి. దివ్య కూడా చెప్తుంది, అంటే సుమన్ అన్న ఏదైనా టాస్క్ పెట్టినప్పుడు కొంచెం వెనకం చేస్తారు కదా, సో దివ్య కూడా చెప్తుంది అక్కడ, అంటే టాస్క్ చూసి నేను ఆడగలనా లేదా అని మీరు ముందే అనుకోకండి, మీరు ఆడగలరు, సో ఆ పాజిటివ్ దీంతోనే మీరు గేమ్ లేక ఎంటర్ అవ్వండి అనేసి చెప్తుంది. బర్నీ గారిని అడిగితే చెప్తారు, బర్నీ గారు అంటే బీబీ హౌస్ నిజంగా బిగ్ బాస్ హౌస్ ఒక యోధురాల్ని మిస్ అవుతుంది సార్, తను నిజంగా కంప్లీట్ ప్లేయర్ అనేసి ఇప్పుడు రియలైజ్ అయ్యారే, మరి ఆ రోజు నామినేట్ చేశారు కదా, ఆ రోజు ఎందుకు నామినేట్ చేశారు అంటే బాండ్ వల్ల నామినేట్ చేయకుండా ఏదో రీజన్స్ పెట్టుకొని టాస్కుల వైజ్ లోనో దేంట్లోనో అలా నామినేట్ చేయకుండా ఈ బాండ్ వల్ల తనుజ నామినేట్ చేయడం, అంటే దివ్య కూడా తనుజాని నామినేట్ చేసింది, సో ఈ రివర్స్ నామినేషన్స్, ఈ బాండ్ నామినేషన్స్ చేసుకొని ఫైనల్ గా అయితే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఓకే, ఫైనల్ గా ఇంకా ఏం చేయలేము, దివ్య ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఉన్న 8 మెంబర్స్, రేపు కదా అసలైన రోజు, ఎలిమినేషన్ అయిపోయింది, ఫన్ అయిపోయింది, అంత అయిపోయింది, మరి రేపు ఎలా ఉంటుందో. సంజన గారిని ఈ రోజు ఇలా అన్నారు, మేబీ రేపు ఇంకా ఆవిడకే మళ్ళీ ఆవిడని ఒక ఎరగా వాడేస్తారేమో నామినేషన్స్ లో, ఇంత జరిగింది కాబట్టి. రేపు నామినేషన్స్ లో ఎలా ఉంటుంది, ఎవరిని నామినేట్ చేయబోతున్నారు అనేది రేపటి వీడియోలో మనం మాట్లాడుకుందామండి. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.